హలో ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాం మనం. హాయ్ హలో ఫ్రెండ్స్, కర్రీ చేసుకుందామా? చూస్తున్నాం కదా, చిక్కుడుకాయలు తీసుకుందాం మనం కొన్ని, అలాగే ఆలు కూడా వేద్దాము. నెక్స్ట్ టమాటాలు అన్నీ కలిపి చక్కగా మనం చిక్కుడుకాయ ఆలు టమాటా కూర చేసేసుకుందామా? చూసినాగా ఫ్రెండ్స్, చక్కగా మనం చిక్కుడుకాయలు కట్ చేసి నీట్గా గోరువెచ్చిన వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి మనం తీసి పక్కకు పెట్టేసుకుందాం. చూసినా కదా ఫ్రెండ్స్, మన ఆలు చిక్కుడుకాయ టమాటా ఆనియన్స్ వేసి కర్రీ చేద్దాం. మిక్స్డ్ వెజిటేబుల్స్. ఫస్ట్ స్టవ్ వెలిగించాం, బాణీ పెట్టేసాము. జీరా రోస్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆయిల్ లేకుండా జీరా రోస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆయిల్ పడుతుంది మనకి, ఒక్క స్పూన్ ఆయిల్ సరిపోతుంది. పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుందాము. అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. ఆనియన్స్తో పాటు మనం ఆలు కూడా చక్కగా ఫ్రై చేసేద్దాము. ఇలా ఫ్రై చేసి కర్రీ చక్కగా టేస్టీగా ఉంటుంది. కొంచెం వేగిన తర్వాత ఫస్ట్ చిక్కుడుకాయలు నీట్గా మనం కర్రీ పెట్టుకున్నాం కదా, హాట్ వాటర్లో చిక్కుడు కూడా వేసేద్దాము. చూస్తున్నారు కదా. నెక్స్ట్ టమాటా పీసెస్ కూడా వేసేద్దాము. ఇవన్నీ మనకి ఒక 10 minutes అలా సిమ్లో పెట్టేద్దాము. చూస్తున్నాం కదా. చక్కగా చిక్కుడుకాయలు, టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు చక్కగా ఒక 1/2 స్పూన్ ఆయిల్లో మొత్తం మనకి చక్కగా బాయిల్ అయ్యాయి. నెక్స్ట్ అల్లం పీసెస్ వేసుకోవాలి. అల్లం పీసెస్ వేసుకుంటే చాలా మంచిది, కఫం రాకుండా ఉంటుంది. అలాగే మనం పసుపు కూడా యాడ్ చేసేద్దాము. రెడ్ చిల్లీ కూడా వేసేద్దాము. సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాము. నెక్స్ట్ ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇది ఎక్కువగా వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసేద్దాం మనం. ఇది ఒక 15 minutes లేదంటే 10 minutes సిమ్లో మొత్తం ఉంది, మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఆలు చిక్కుడుకాయ టమాటా ఆనియన్ వేసి చక్కగా మనం కర్రీ వండుకున్నాం. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు సండే అప్పుడు కూడా ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ వండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కాక ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా వండుకుంటారు కదా. మనకైతే కర్రీ ప్రిపేర్ అయిపోయింది, సర్వ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం.